హాయ్ ఫ్రెండ్స్, చేతిలో పెన్ ఏందనుకుంటున్నారా? తమ్మేలో చూశారు కదా. సో నేను నేను అనాలిసిస్ చేసి వీడియో చెప్పట్లేదు. ఓకే, మరి ఎందుకు చెప్తున్నారో సోదిగా అంటారేమో. మ్యాక్సిమం బిగ్ బాస్కి సంబంధించి తెలుగులో రివ్యూస్ చెప్పే వాళ్ళు టాప్ మోస్ట్ వాళ్ళల్లో 1 2 3 4 5 6 7 8 ఒక 8 మందిని, సో ఒక 8 మెంబర్స్ని తీసుకున్నాను అనమాట. టాప్ మోస్ట్ వాళ్ళకి వ్యూస్ బాగా వస్తాయి, వాళ్ళ దాంట్లో ఓటింగ్ బాగా పడుతుంది. సో అలాంటి వాళ్ళల్లో టాప్ మోస్ట్ ఏం చేశారంటే ఒక 8 మెంబర్స్ని తీసుకున్నాను అనమాట. 8 మెంబర్స్ని తీసుకొని అసలు పర్సంటేజ్ ఎలా ఉంది, ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది. ఈ సోషల్ మీడియాలో గౌతమ్ విన్నరు, నిఖిల్ విన్నర్ అని చెప్పేసి ఏదైతే జరుగుతుందో, సో దీన్ని నేను కూడా ఆలోచించా. అరే అందరూ చెప్తున్నారు కదా, అసలు ఏంటి, మనం కూడా తెలుసుకుందాం దీని గురించి అని చెప్పేసి పరిశోధన చేశా. పరిశోధన చేసిన తర్వాత తేలింది ఏంట్రా అంటే, దాని గురించి మీకు చెప్తే నేను షాకా, అది నిజమా అబద్ధమా చూడండి. నేను ఇక్కడ ఎవరికి అగైనెస్ట్గా చెప్పట్లేదు. ఎవరి యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఓటింగ్ పోల్లో ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, ఇద్దరు గురించి మాత్రమే రాశాను, అందరి గురించి రాలేదండి. గౌతమ్ గురించి, నిఖిల్ గురించి మాత్రమే. మళ్ళా మీరు ఇది తప్ప అంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కాకపోతే నేను ఆ యూట్యూబర్ల పేర్లు చెప్పడం కరెక్టో కాదో తెలీదు, అది తప్పేం కాదు, కానీ నాకు అనవసరం కదా. సో నేను చెక్ చేసిన దాంట్లో ఒక యూట్యూబ్లో గౌతమ్కి 47% ఉంటే, అదే యూట్యూబ్లో నిఖిల్కి 37% ఉంది. ఒక యూట్యూబ్లో గౌతమ్కి 44% ఉంటే, అదే యూట్యూబ్లో నిఖిల్కి 42% ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ 2%. ఒక యూట్యూబ్లో మళ్ళా గౌతమ్కి 43% ఉంటే, నిఖిల్కి 36% ఉంది. ఒక యూట్యూబ్లో గౌతమ్కి 50% ఉంటే, నిఖిల్కి 31% ఉంది. ఒక యూట్యూబ్లో మాత్రం గౌతమ్కి 36% ఉంటే, నిఖిల్కి 64% ఉంది. ఒక యూట్యూబ్లో గౌతమ్కి 74% ఉంటే, నిఖిల్కి 26% ఉంది. ఒక యూట్యూబ్లో గౌతమ్కి 41% ఉంటే, నిఖిల్కి 39% ఉంది. ఇంకొక యూట్యూబ్లో గౌతమ్కి 37% ఉంటే, నిఖిల్కి 48% ఉంది. సో ఇవన్నీ డీకోడ్ చేయడానికి అసలు ఎలా డీకోడ్ చేస్తారు ఏంటని చెప్పేసి కొద్దిగా బాగా తలనొప్పి అయిందనమాట. ఇదంతా మనం కరెక్ట్గా చేయగలుగుతామా, గెస్ చేయగలుగుతామా లేదా? సో నేను చెప్పింది కరెక్టో కాదో నాకు తెలీదు. ప్లస్లు మైనస్లు చేసుకున్నాను నేను అంతే. ఎలా అంటే ఫస్ట్ ఒక యూట్యూబ్లో గౌతమ్కి ఇప్పుడు 40% ఉంది, నిఖిల్కి 50 ఉంది అనుకోండి. దాంట్లో 10% నిఖిల్ ఎక్కువ. ఓకే, మైనస్ కూడా రాసుకున్నాను అనమాట. సో ఈ మైనస్ రాసుకున్న దాంట్లో కూడా నేను అన్నీ రాసుకున్నా, ఎంత మైనస్ ఉంది, ఎక్కడ ఏంటి అని చెప్పేసి రాసుకుంటే నాకే మైండ్ పోయింది. ఏంది ఇలా జరుగుతుందా? నిజంగా నాకు ఒక్కసారి అనిపిస్తుంది, యూట్యూబ్ పోల్లో జరిగే ఓట్స్ రియల్ అనా? సో అక్కడ పార్టిసిపేట్ చేసి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ రియల్గా అదే ఓట్స్ హాట్స్టార్లో వాళ్ళ కంటెస్టెంట్స్కి వేస్తారా? నాకెందుకో డౌట్ వేస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో పెట్టే పోల్స్ అవంతా తప్పు, వాటిల్లో ఎలా అయినా దాన్ని చేయొచ్చు అని చెప్పారు. ఎలా అయినా చేయొచ్చు, దాంట్లో బోట్ అవుట్స్ వేయించవచ్చు, అది ఇది అన్నారు. యూట్యూబ్ పోల్స్లో అలా ఉండదు, యూట్యూబ్ పోల్స్లో జెన్యూన్ ఒరిజినల్గా ఉంటుంది అన్నారు. మరి బయట మొత్తము ఒక్కరే విన్నరని ఫిక్స్ అయిపోయింది, ఓటింగ్లో చూసే ముట్టుకు ఇంత తేడా ఉందేంటి? ఓకే, సో ఇప్పుడు మీకే క్లియర్గా చెప్తాను. ఒక దాంట్లో ప్లస్ మైనస్లో క్లియర్గా చెప్తాను. ప్లస్ ఎంత ఉంది, మైనస్ ఎంత ఉంది అనేది మీకే క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు గౌతమ్కి ఒక యూట్యూబ్ ఛానల్లో 10+ ఉంటే, మైనస్ నిఖిల్కి 10 ఉంది. ఓకే, తర్వాత ఇంకొక దాంట్లో నిఖిల్కి 2% ఉంది, ఇంకొక దాంట్లో 11% ఉంది, 7% ఉంది. ఓన్లీ మైనస్లు చెప్తున్నాను వినండి, ప్లస్లు కూడా చెప్తాను. ఇంకొక దాంట్లో 19% ఉంది, మైనస్లు మాత్రం చెప్తాను ఎవరు, నిఖిల్వి. ఇంకొక దాంట్లో ఇది ఏకంగా ఇది 74-26 ఏందో, గౌతమ్కి 74 ఉంది, నిఖిల్కి 26 ఉంది. ఇది నమ్మాలా వద్దా కూడా తెలియట్లా. దీంట్లో నాది పెట్టలేదని, నా పోల్ గురించి రాయలేదు. సో ఇక్కడ చూస్తే 52% అంత మైనసా? సో ఇంకొక దాంట్లో చూసుకుంటే 2%, ఇంకో దాంట్లో చూసుకుంటే
11% ఉంది. సో ఈ టోటల్గా లెక్కేస్తే నాకు వచ్చింది ఏంట్రా అంటే 14, 21, 23, 8, 9, 10. సో -103 వచ్చింది ఇక్కడ. ఓకే, -103 ఎవరికి వచ్చింది? నిఖిల్కి వచ్చింది. అంటే మొత్తం పర్సంటేజ్ లెక్కను చూసుకుంటే. ఇప్పుడు మైనస్లు గౌతమ్కి లెక్కేస్తే ఎక్కడొచ్చిందంటే ఒక దిగడ 64, 36. 64 గౌతమ్ నిఖిల్కి ఉంటే 36 ఈయనకుంది. సో అక్కడ వచ్చేసి 28%. ఓకే, ఇంకో దిగడ వచ్చేసి 9% వస్తుంది. 35% మైనస్ వస్తుంది. అంతేనా? ఓకే, గౌతమ్కి -35% వచ్చింది. సో +103 వస్తుంది. గౌతమ్కి +103 వస్తుంది, -35% వస్తుంది. నిఖిల్కి -103% వస్తుంది. అంటే 100% కంటే ఎక్కువ ఉండదు అనుకోండి. కాకపోతే -103 + 35. సరే, ఈ 35ని తీసేద్దాం. ఈ 100%లో 35లో నుంచి 103 మైనస్ చేయలేం కదా. 35లో నుంచి 103 మైనస్ చేయలేం. కానీ 100%లో నుంచి 35 మైనస్ చేయొచ్చు. 100+లో నుంచి 35 మైనస్ చేయొచ్చు. ఈ మైనస్ ఏదైతే ఉందో అప్పుడు 75 అవుతుంది. అంటే నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇన్ని యూట్యూబ్ పోల్లలో ఒక్క దిగ్గడ 2 దిగ్గల మాత్రం నిఖిల్ టాప్లో ఉన్నాడు. అది కూడా ఒక యూట్యూబ్లో 74% గౌతమ్ ఉంటే ఒక యూట్యూబ్లో 64% నిఖిల్ ఉన్నాడు. 2-3 యూట్యూబ్లో మాత్రమే నిఖిల్ హై రేంజ్లో ఉన్నాడు. మిగతా అన్నిట్లో చూసుకుంటే గౌతమే ఉన్నాడు. ఓకే, నా డౌట్ ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు తెలియదు ఇది యాక్చువల్గా. సో ఇది యూట్యూబ్లో పెట్టే పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా, అది కూడా తప్ప అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు, ఓటింగ్లో టాప్లో నిఖిల్ ఉన్నాడు అన్నారు. ఇక్కడ నేను కండక్ట్ చేసిన 9 నుంచి 10 యూట్యూబ్ దాంట్లో 3 దాంట్లో నిఖిల్ టాప్లో ఉంటే 7 యూట్యూబ్ ఛానల్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు. అందరూ చెప్పేది ఏంటంటే యూట్యూబ్ పోల్స్ని అది బోట్ ఓట్స్ వేసి ఇచ్చేయలేము, అది చేయలేము అన్నారు. మరి బయట రివ్యూవర్స్ వాళ్ళు నిఖిల్ టాప్లో ఉన్నా అంటున్నారు, పెద్ద పెద్ద రివ్యూవర్స్. మరి ఇది ఎలా కంపేర్ చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి అనేది నాకు ఒక్కటే అర్థం కాలేదు. 7 యూట్యూబ్ ఛానల్లో అంటే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్కి 1,00,000, 2 లక్షలు వ్యూస్ వచ్చే దాంట్లో అది కూడా క్లియర్ చేశాను నేను. ఒక్కరు 4,000 ఓట్లు వేసారా, 5,000 ఓట్లు వేసారా, 10,000 ఓట్లు వేసారా. ఇప్పుడు గౌతమ్కి 10,000, పెద్ద ఛానల్లో గౌతమ్కి 10,000 ఓట్లు వేస్తే నిఖిల్కి 15,000 ఓట్లు వేస్తే ఆ 5,000 ఓట్లతో కూడా దాంతో కూడా డిఫరెన్స్ చూశాను నేను. ఆ డిఫరెన్స్ కూడా చూశాను నేను. అప్పటికి గౌతమే ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, గౌతమ్ టాప్లో ఉన్నాడు. నేను షాక్ అయినా. కానీ కొన్ని అంటే ఎవరిని నేను ఇక్కడ బ్లేమ్ చేయట్లేదండి. కొన్ని పెద్ద యూట్యూబ్ దాంట్లో నిఖిల్ టాప్లో ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎలా నమ్మాలి? ఇప్పుడు జనాలని నమ్మించడానికి ఇలా చెప్తున్నారా? ఓకే, అంటే కొన్ని మంది నిఖిల్ టాప్లో ఉన్నాడని, కొన్ని మంది గౌతమ్ టాప్లో ఉన్నాడని, అంటే జనాలకి కరెక్ట్గా డిసిషన్ చెప్పగలుగుతున్నారా? అంటే మీ యూట్యూబ్ పోల్లో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళని చెప్తున్నారా? టోటల్గా అనాలిసిస్ చేసి తెలుగు కమ్యూనిటీలో తెలుగులో ఎన్ని మంది రివ్యూవర్లు ఉన్నారో, ఒక 50,000 పైన ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఒక 20,000 పైన ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళ దాంట్లో అన్ని అనాలిసిస్ చేసి చెప్తున్నారా? లేకపోతే మనమే పెద్ద ఛానల్ కాబట్టి మన దాంట్లో వచ్చిందే కరెక్ట్ అనే ఉద్దేశంతో చెప్తున్నారా? సో నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. నాకు కూడా అంటే నేను స్టార్టింగ్ రివ్యూవర్ని, నాకు తెలియదు పెద్దగా. నేనేంటి అక్కడ లైవ్ చూస్తాను, దాంట్లో ఏవి జరిగిందో ఆ పాయింట్లు చెప్తాను. కొద్దిగా మరీ ఎక్కువ అన్యాయం జరిగితే కొద్దిగా కోపంగా చెప్తాను. ఎపిసోడ్ చూస్తాను, ఆ పాయింట్లు మాత్రమే చెప్తాను. అంతకుమించి ఇంకా నేను దీంట్లో పూర్తిగా దిగలేదు. ఓటింగ్ ఎలా ఉందిరా అని చెప్పేసి సోషల్ మీడియాలో చూసి చెప్పడమే. నాకేం పర్టికులర్గా పర్సనల్గా తెలియదు ఏమి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ అతన్ని ఫాలో అవుతాను. అతను ఏంట్రా అంటే అంతకుముందు ఆ షోలో వర్క్ చేశాడు. షోలో వర్క్ చేశాడంటే కంటెస్టెంట్గా కాదు, అక్కడ వర్క్ చేసిన అతన్ని ఫాలో అవుతుంటాను. అతను పెడుతుంటాడు నాకు కాదు, అతని ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడుతుంటే కొద్దిగా ఫాలో అవుతుంటాను. ఎవరు ముందున్నారు, ఎవరు అనుకున్నారు. సో ఇక్కడ నాకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు నా ఛానల్లో గౌతమ్ టాప్లో ఉన్నాడని చెప్పి నేను గౌతమే టాప్లో ఉన్నాడని చెప్పాను అనుకోండి. మిగతా ఛానల్ నిఖిల్ టాప్లో ఉంటే అది కరెక్ట్ కాదు కదా.
నేనేం క్వశ్చన్ చేస్తున్నానో జనాలకు అర్థమవుతుందా? ఇప్పుడు నా ఛానల్ ఇప్పుడు నాది సపోజు నాకు 1,00,000 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్‌లో నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. లేదా గౌతమ్ టాప్‌లో ఉన్నాడనుకోండి. ఇప్పుడు నా ఛానల్‌లో గౌతమ్ టాప్‌లో ఉన్నాడని చెప్పి, మిగతా ఛానల్‌లో అన్నిట్లో నిఖిల్ టాప్‌లో ఉంటే మరి నేను కరెక్టా? వాళ్ళు కరెక్టా? అర్థమవుతుందా? పోనీ నా ఛానల్‌లో నిఖిల్ టాప్‌లో ఉంటే, మిగతా ఛానల్లలో గౌతమ్ టాప్‌లో ఉన్నాడనుకోండి. ఎవరు కరెక్టు? ఇక్కడ ఒక్క పాయింట్ అర్థం కావట్లేదు. సో, కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ నేను చెక్ చేసిన ఒక 10 యూట్యూబ్ ఛానల్‌లో 3 ఛానల్లలో నిఖిల్ టాప్‌లో ఉంటే, 7 ఛానల్లలో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. పర్సెంటేజ్ వైస్‌గా యేసుకున్నా గూడా గౌతమే టాప్‌లో ఉన్నాడు. కానీ నిఖిల్ విన్నర్ అంటున్నారు. ఇది ఎలా? కొద్ది పర్టిక్యులర్‌గా పెద్ద యూట్యూబ్‌లో వచ్చే దాంట్లో నిఖిల్ టాప్‌లో ఉన్నారు అంటున్నారు. సో, ఈ అనాలిసిస్ అంటే ఓకే. పెద్ద యూట్యూబ్‌లో వచ్చిందే కరెక్ట్ అనుకుంటే, చిన్న యూట్యూబ్ దాంట్లో ఎళ్లి ఓట్లేసే వాళ్ళందరూ కరెక్ట్ కాదా? అంటే చిన్న యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు పెద్ద యూట్యూబ్ ఛానల్ 2, 3 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఏసే ఓట్లు వాళ్ళు మాత్రమే కరెక్టా? మిగతా యూట్యూబ్ ఛానల్స్‌లో ఎవరైతే వెళ్లి వేస్తున్నారో పబ్లిక్కు వాళ్ళు కరెక్ట్ కదా? ఆ ఓట్లు కరెక్ట్ కదా? అవంతా తప్పా? అంటే ఈ ఛానల్‌లో వచ్చేటివి మాత్రమే కరెక్టా? అంటే నాకు క్వెషన్ ఎయట్లేదు వాళ్ళకి నేను. జనాల్ని అడుగుతున్నా. మరి మీరు గూడా మీరే గదా మిగతా వాళ్ళ ఛానల్స్‌లో కూడా పోయి ఓటేస్తున్నారు. ఇక్కడ ఎవరు తప్పు? చెప్పే రివ్యూవర్ తప్పా? ఓట్లేసే జనాలు తప్పా? ఎవరిది తప్పని నేను అడుగుతున్నాను అంతే. ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. చెప్పే రివ్యూవర్ ఎవరైతే ఉన్నారో అబద్ధం చెప్తున్నారా? లేకపోతే అక్కడ వచ్చిన ఓటింగ్ పోల్ దాన్ని బేసిస్ చేసుకొని చెప్తున్నారా? టోటల్‌గా బేసిస్ చేసుకొని చెప్తున్నారనేది తెలియట్లేదు. సో, ఇది నాకు ఒక కన్‌ఫ్యూజ్ మాత్రమే. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అంటే నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను. మరి తెలుగులో రివ్యూస్ చెప్పే వాళ్ళందరిది వాళ్ళ కమ్యూనిటీ పోల్స్‌లో ఉన్న దాంట్లో అంతా అనాలిసిస్ చేసి పెద్దవాళ్ళు చెప్పగలిగితే మాకు కూడా కొద్దిగా అర్థమవుతది. ఆ ఉద్దేశంతో చెప్పానే గానీ ఎవరిని తక్కువ చేయాలని కాదండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.